హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్ వరల్డ్. ఈ వీడియోలో మనం టీఎస్ దోస్ట్లో సీట్ అలర్ట్ అయిన వాళ్ళు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, గత 2 రోజుల నుంచి సీట్ అలర్ట్ అయిన తర్వాత ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు. సో అందుకనే ఈ వీడియోలో సీట్ అలర్ట్ అయిన వాళ్ళు సీట్ అలర్ట్ అయిన తర్వాత ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో లాస్ట్ ఇయర్ ఇమేజెస్ని ఉపయోగిస్తున్నాను. సో ఇక మన ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, టీఎస్ దోస్త్ వెబ్సైట్లో ఇక్కడ చూసినట్లయితే క్యాండిడేట్ లాగిన్ అని ఉంటుంది. సో దీనిపై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న డీటెయిల్స్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ అయినట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ అయ్యి మీకు ఏ కాలేజీలో సీట్ అలర్ట్ అయిందో ఆ కాలేజ్ పేరు, ఆ కాలేజీలో మీకు అలర్ట్ అయిన కోర్స్ పేరు ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అని, క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో మొదటిగా మీరు డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్పై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ అయ్యి మీ అలాట్మెంట్ ఆర్డర్ని చూపిస్తుంది. సో ఇందులో మీ డీటెయిల్స్, మీకు సీట్ వచ్చిన కాలేజీ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. వీటితో పాటు కాలేజ్ ఫీకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో ఉంటుంది. సో ఇందులో మీరు ఏ ఫీని పే చేయాలో మెన్షన్ చేసి ఉంచుతారు. ఒకవేళ మీకు ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఇక్కడ ఫీని చూపించదు. ఒకవేళ మీకు ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉన్నా కానీ ఎక్స్ట్రా ఫీ ఉన్నట్లయితే ఆ ఎక్స్ట్రా ఫీని పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ టోటల్ ఫీ అని ఉంది కదా, ఇక్కడ ఎంత మనీ చూపిస్తే అంత మనీ పే చేయాల్సి ఉంటుంది. తర్వాత అలాట్మెంట్ ఆర్డర్లో కొంచెం కిందికి వెళ్ళినట్లయితే ఇన్స్ట్రక్షన్స్ అని కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. వాటినన్నిటినీ తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు పూర్తిగా చదవండి. ఎందుకంటే సీట్ అలర్ట్ అయిన తర్వాత మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలన్నీ ఇందులోనే ఉంటాయి. తర్వాత కొంచెం క్రిందికి వెళ్ళినట్లయితే ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి అలాట్మెంట్ ఆర్డర్ని ప్రింట్ తీసుకోండి. తర్వాత ఇక్కడ ఉన్న క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే కొన్ని పాపప్స్ ఓపెన్ అవుతాయి. సో వాటిపై ఓకే అని ఉంటుంది. సో వాటిలో ఒకేపై క్లిక్ చేస్తే ఈ విధంగా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు మీకు అలర్ట్ అయిన సీట్ని రిజర్వ్ చేసుకోవటానికి ఎంత ఫీని పే చేయాలో చూపిస్తుంది. సో ఇక్కడ ఎంత ఫీ చూపిస్తే అంత ఫీని మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఇక్కడ 0 అని చూపించినట్లయితే మీరు ఎటువంటి ఫీని పే చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ 0 ఫీ అని ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్న ఈ నెంబర్ని ఇందులో ఎంటర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేస్తే మీరు టీఎస్ దోస్ 2021లో రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఫీ చూపించినట్లయితే ఇక్కడ పేమెంట్ గేట్వే అనే ఆప్షన్ ఉండి ఈ విధంగా టీ వ్యాలెట్, బిల్ డెస్క్ ఆటం అనే ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ మూడింటిలో మీకు ఏది అందుబాటులో ఉంటే దాని ద్వారా పేమెంట్ కంప్లీట్ చేసి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ మూడింటిలో మీరు టీ వ్యాలెట్ ద్వారా పేమెంట్ చేయాలనుకుంటే టీ వ్యాలెట్పై క్లిక్ చేయాలి. సో ఒకవేళ మీరు డెబిట్ కార్డును ఉపయోగించి, లేదంటే క్రెడిట్ కార్డును ఉపయోగించి, లేదంటే నెట్ బ్యాంకింగ్ను ఉపయోగించి పేమెంట్ చేయాలనుకుంటే ఇక్కడ ఉన్న బిల్ డెస్క్పై కానీ ఆటంపై క్లిక్ చేసి మీ పేమెంట్ని కంప్లీట్ చేసి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసుకోవాలి. సో ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత కాలేజ్కి వెళ్ళి సర్టిఫికెట్స్ని ఎప్పుడు సబ్మిట్ చేయాలన్నది అలాట్మెంట్ ఆర్డర్లోని ఇన్స్ట్రక్షన్స్లో మెన్షన్ చేస్తారు. సో అందులో మెన్షన్ చేసిన డేట్ లోపు కాలేజ్కి వెళ్ళి సర్టిఫికెట్స్ని సబ్మిట్ చేస్తే మీకు అలర్ట్ అయిన సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ అలర్ట్ అయిన సీట్ అనేది మీకు నచ్చకపోతే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని సెకండ్ ఫేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక అదేవిధంగా అలాట్మెంట్ ఆర్డర్లో ఉండే ఇన్స్ట్రక్షన్స్లో ఎటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయన్నది లాస్ట్ ఇయర్ వీడియోలో ప్రతి ఒక్క పాయింట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో చూసినట్లయితే మీకు పూర్తి అవగాహన వస్తుంది. సో ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో లింక్పై క్లిక్ చేస్తే డైరెక్ట్గా వీడియో ఓపెన్ అవుతుంది. సో దానిని చూసినట్లయితే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి మీకు పూర్తి అవగాహన వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్పై క్లిక్ చేసి టీఎస్ దోస్ 2021కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.